ఎల్లో మీడియా కథనాలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. కబ్జా అంటూ రాస్తున్న ఎల్లో మీడియా కథనాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదన్నారు. ఎల్లో మీడియా రాస్తున్నట్లుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమి కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అలాంటప్పుడు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదన్నారు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వ హననం చేయడానికే ఎల్లో మీడియా చెత్త రాతలు రాస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారానికి దిగిన ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్టుగా చేస్తున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆయనకి పొలాలు స్థలాలు ఉన్నట్టుగా కూడా ఒక ప్రాపగెండా జరుగుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రవీందర్? కార్తీక్, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దిగుతూనే ఉంది. గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ను కాస్త అరాచక ప్రదేశ్గా మార్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇంకా ఆ రాజకీయ కక్ష వేధింపులు అనేది కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులను టార్గెట్ చేసుకొని వారి మీద దుష్ప్రచారం చేయడంతో పాటు వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతుంది. అందులో భాగంగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సంబంధించి ఆయన భూములు ఎక్కడా లేకపోయినప్పుడు కూడా ఉన్నట్టు అది కూడా కబ్జా చేసినట్టుగా ఆయన మీద విపరీతంగా ప్రచారం అయితే చేస్తుంది. అందులో భాగంగా ఎల్లో మీడియాలో నిన్న పెద్ద ఎత్తున ఒక వార్తలు కూడా రాసినటువంటి పరిస్థితి. కడప సమీపంలో కొంత భూమికి సంబంధించి గతంలో 1995లోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు సంబంధించి కూడా రైతుల నుంచి కొనుగోలు చేశారు. దానికి తాలూకు లింకు డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. ఎలాంటి ఆధారాలతో సహా మొత్తం అన్ని కూడా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు దాని మీద సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ భూములను కబ్జా చేశారంటూ ఎల్లో మీడియాలో వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి 1995లో కొనుగోలు చేసిన తర్వాత దాన్ని 10 సంవత్సరాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తాలూకు ఉన్నటువంటి వాటాను ఆయన సోదరులకు కూడా ఇచ్చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికీ అక్కడ ఒక సెంటు భూమి కూడా ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. కానీ ఆంధ్రజ్యోతికి సంబంధించి నిన్న ఒక పత్రికలో అత్యంత దారుణంగా సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ కొంత భూమిని కబ్జా చేశారంటూ కూడా వార్తలు రాసిన పరిస్థితి. వాస్తవానికి అక్కడ సెంటు భూమి లేకపోయినా కూడా ఈ విధంగా కబ్జా చేసినట్టు వార్తలు రాయడం, దాన్ని డిస్కషన్లు పెట్టి చర్చా వేదికలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది కొనసాగుతుంది. ఇటీవల మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధించి పల్నాడు జిల్లా మాచవరంలో ఉన్నటువంటి సరస్వతి భూములకు సంబంధించి కూడా అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి భూములు ఉన్నాయంటూ అక్కడ కూడా పెద్ద ఎత్తున హడావుడి చేసిన పరిస్థితి. వాస్తవంగా అక్కడ ఎలాంటి అటవీ శాఖ భూమి లేదంటూ రెవెన్యూ అధికారులు అక్కడ తహసీల్దారే చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా అటవీ శాఖ భూములు ఉన్నాయంటూ అప్పట్లో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు హడావుడి చేసిన పరిస్థితి. ఆ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒత్తిడి మేరకు ఈ విధంగా జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా అక్కడ రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి భూములు ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉందంటూ కూడా అక్కడ ఆరోపణలు చేస్తూ దాని మీద ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కొంచెం ఆధారం కూడా లేకుండా ఎందుకు ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే వార్తలు రాసినటువంటి పత్రిక ఉందో ఆ పత్రికకు లీగల్ నోటీసులు ఇవ్వాలని కూడా పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపట్లో ఏదైతే లీగల్ సంబంధించి న్యాయ పోరాటం చేసే కార్యక్రమంలో భాగంగా నోటీసులు కూడా ఇవ్వాలని ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. గడిచిన కొంతకాలంగా పార్టీకి సంబంధించి ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసుకుని ఇదే విధంగా దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీన్ని న్యాయ పోరాటం ద్వారానే కోర్టు మెట్లెక్కి అక్కడే న్యాయ పోరాటం చేస్తామని కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద